అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా జస్ట్ ఒక డిస్కషన్ చేద్దామని చేసినాను. అదేంటిదంటే ఇప్పుడు రిటైర్మెంట్ అంటాం కదా, అంటే ప్రైవేట్ జాబ్లో చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు రిటైర్మెంట్ అని అంటాం కదా. సో రిటైర్మెంట్ అనేది 58 ఇయర్స్కి రిటైర్మెంట్ అవ్వాలని ఒక రూల్ ఉంది. సో మనది గవర్నమెంట్ అయితే 63 అని పెంచినారు. కానీ అది నిజమైన రిటైర్మెంట్ కాదు కదా. రిటైర్మెంట్ ఇన్ ద సెన్స్ నువ్వు ఫీల్ కావాలి. రిటైర్మెంట్ అని 99 ఇయర్స్ వరకు కూడా నువ్వు కష్టపడే సత్తా నీలో ఉంటే నేను ఎవరు రిటైర్మెంట్ చేయరు. ఫిజికల్గా ఉన్న ప్రపంచం నేను రిటైర్మెంట్ చేయొచ్చు, మెంటల్గా ఉన్న ప్రపంచం నుంచి నువ్వు రిటైర్మెంట్ కాలేవు. ఎందుకంటే టాటా ఉన్నాడు అనుకో, మన టాటా చనిపోయింది కదా. సో రతన్ టాటా అతను చనిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడు. అలాగే ఒక రాజకీయ నాయకుడు కూడా చనిపోయే వరకు రాజకీయం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఓన్లీ జాబ్ చేసేటోడు మాత్రమే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిమ్మలంగా అయిపోయింది, నా రిటైర్మెంట్ అయిపోయింది సంతోషపడతాడు. అది కాదు, నువ్వు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నీ జీవితం ఇంకా ఉంటుంది. సో నువ్వు అప్పుడే చచ్చిపోయినాడు కాదు, నువ్వు చచ్చే వరకు చేసే ప్రయాణాన్ని రిటైర్మెంట్ లేకుండా చేసే ప్రయాణం కాకుండా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో మాత్రం నేర్చుకోండి. జై హింద్, జై భారత్.